ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 143 8వ చరణాన్ని మనం చూస్తే, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడువవలసిన మార్గము నాకు తెలియచేయము. భక్తుడైన దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదయమున నీ కృపావార్తను నాకు తెలియచేయి ప్రభువా అనేటువంటి మాటను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయాన్నే ఈనాడు చాలామంది యువత ఏం చేస్తున్నారంటే, తల దగ్గరే మొబైల్ పెట్టుకుని పడుకుంటారు. ఉదయం లేచి లేవగానే నాకు ఏమైనా టెక్స్ట్ మెసేజ్లు వచ్చినాయా, వాట్సాప్ వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేచి దేవుని సందులో మోకరించి ప్రార్థించేటువంటి అనుభవాలు చాలా కరువైపోతున్నటువంటి దినాల్లో మనమున్నాం. ఉదయాన్ని నీ దినాన్ని దేవునితో ప్రారంభించినప్పుడు దేవాది దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తావు. దావీదు రాజ్య పరిపాలనలో అతను బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినాలని ఆశపడతా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు ప్రభువా, నీ మార్గములు నాకు బోధించు ప్రభువా, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఉదయాన్నే నీ స్వరాన్ని వినాలని నేను ఆశపడతా ఉన్నాను. అందుకనే దావీదు ఉదయాన్నే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన తను తాను ప్రభువుకు అప్పగించుకుంటున్నాడు. సితారా మేలుకొనుము అని చెప్పి వాయిద్యాలను కూడా మేలుకొల్పి పాడుచు ప్రభువుని స్తుతిగానం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయాన్నే దేవుని కృపావార్తను వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన కృప కలిగినటువంటి దేవుడు. తన కృపావార్తను నీకు వినిపింప చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కృప కలిగినటువంటి మాటలు నీ జీవితాన్ని బలపరిచేటువంటిది. దేవుని కృప నిన్ను బలపరిచి నడిపించేటువంటిది. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన కృప నిన్ను నడిపించేది. భక్తుడైన పౌలు దేవుని సందులో ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు. కనుక దేవుని కృపావార్తను వినుట ద్వారా నీ జీవితానికి మేలు కలుగుతుంది. దావీదు మేలు పొందుకున్నాడు. నీవు కూడా దేవుని మాటలు విని మేలు పొందుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ కృపావార్తను మాకు వినిపింపచేసి మమ్మల్ని బలపరచుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.